గారి మీద చాలా అంటే వాళ్ళ స్పీచ్ మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకొని ఉండే. అంటే మొన్న 2 సభలలో మాట్లాడారు. అంటే గత 2 సంవత్సరాల నుంచి కొత్త నోటిఫికేషన్స్ లేక ఇప్పుడు ఎలక్షన్స్ వరకైనా కానీ మనకు నోటిఫికేషన్స్ ఒక 40,000 ఇస్తామన్నట్టు ఎలక్షన్స్ లో మాట్లాడారు. అయితే ఎలక్షన్ సభలలో మాట్లాడిన దానికి అంత సెన్సిటివ్ ఉండదు. కనీసం ఇవాళ ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు కదా అనేసి చాలా మంది నిరుద్యోగులు అందరూ వెయిట్ చేస్తారు. కనీసం ఇప్పటికైనా మాకేమన్నా ఒక గుడ్ న్యూస్ వస్తుందో అని చెప్పేసి. కానీ ఇవాళ అది రాకపోయేసరికి అదే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చేదాన్ని మేము స్వాగతిస్తున్నాము. గత 40 సంవత్సరాలలో రాలేదు ఎవరు అని చెప్తున్నారు. అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎంతసేపు గత గవర్నమెంట్ చేయలేదని ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఇంకా గత గవర్నమెంట్ ఇష్యూ మాకు సంబంధం లేదు. ఇప్పుడు మేము ప్రజెంట్ మీరు మాకేం చేస్తారు 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు December 9th వరకు. మేము 2 లక్షలు కూడా అడగట్లేదు. జాబ్ క్యాలెండర్ లో మీరు మెన్షన్ చేశారు పలానా రోజు పలానా నెలలో పలానా ఉద్యోగాలు వస్తాయని మెన్షన్ చేశారు. దాన్ని నమ్ముకొని చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. మీరు 2 లక్షలని మేము 1 సంవత్సరంలో అడగట్లేదు. నిజమైన నిరుద్యోగి ఒక చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఒకే సంవత్సరంలో ఒక గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మే పొజిషన్ లో లేదు. ఎందుకంటే అది ఆర్థిక భారం ఎంత పడుతుందో మాకు తెలుసు. కానీ మీరు 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారా? జాబ్ క్యాలెండర్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ అంటే ఒక నిరుద్యోగికి ఈ పలానా మంత్ లో పలానా నోటిఫికేషన్ వస్తుంది మాకు. సో మేము దానికి ప్రిపేర్ అవుతాం. ఒకవేళ మాకు ఈసారి రాలేదు, ఇంకో నెక్స్ట్ ఇయర్ వస్తుందో చూస్తాం. ఒక 2 సంవత్సరాలు చూస్తాము. రాలేదంటే మేమే ప్రైవేట్ సెక్టార్ కు ఇంకో దానికి వెళ్తాం. అలా కాకుండా ఈ జాబ్ క్యాలెండర్ అని పెట్టి అది ముందుకు తీసుకెళ్లకుండా ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఆపేశారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఆపేశారు. ఊరికే నోటి మాట అంతేగాని ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. పాత నోటిఫికేషన్స్ మాకు సంబంధం లేదు. మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. కానీ గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ వీళ్ళు ఫిల్ చేసి మేము 60,000 పోయినాయి. మరి మిగతా వాటికి కొత్త నోటిఫికేషన్స్ ఒకటి 2 నోటిఫికేషన్స్ అరకొరగా ఇచ్చేసి ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. బీఆర్ఎస్ చేయలేదని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మాకు ఇప్పటికైనా ఒక ప్రాపర్ గా ఒక డాక్యుమెంట్ పలానా రోజు పలానా నోటిఫికేషన్ వస్తుందని చెప్తే అయిపోతుంది. దాని గురించి మేము ఇవాళ నిరుద్యోగం చాలా వెయిట్ చేసినాము. కానీ వీళ్ళు ఎంతసేపు తిమ్మిని బమ్మి చేసి మా మట్టి పూసి మారేడుగా చేస్తున్నారు తప్ప నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. రైట్. సో అదే డిస్కషన్ నడుస్తుంది కృష్ణ గారు. బట్ అదే నిరుద్యోగులు నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నారు అనేది కూడా మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేస్తున్నందుకు. సో దామోదర్ రెడ్డి గారు గతంలో మాట్లాడారంటున్నారు మీరు. అదే మంత్రుల్ని ఎమ్మెల్యేలు వాళ్ళని కలిసినప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇవాళ మాట్లాడతారనుకున్నా కూడా ఆయన కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికీ ఒక శుభవార్త రాలేదు. కాబట్టి ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ విద్యార్థులు భవిష్యత్ ప్రణాళిక ఏం ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే మేడం, ఆల్రెడీ నిరుద్యోగులు ఇన్ని రోజులు ఓపికతో నశించారు మేడం. ఆల్రెడీ ఓపిక కూడా అయిపోయింది. ఒక్కసారి సుమారు 2 లక్షల మంది 3 లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి ఒక్కసారి హైదరాబాద్ మీద పడితే రేవంత్ రెడ్డి ఉండడు, ఏ ప్రభుత్వం ఉండదు. ఎందుకంటే మాకు ఇక అసలు ఎట్లయినా మేడం మెంటల్గా చాలా డిప్రెషన్లో ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ నిరసన తగిలింది ఉస్మానియా యూనివర్సిటీలో. సుమారు 300 మంది నిరుద్యోగులందరూ ఒకేసారి లేచి సీఎం డామ్ డౌన్ అని చెప్పేసి అంటారు. సీఎం డామ్ డౌన్ అనే పదం సీఎం గారికి వినపడదేమో అని చెప్పేసి ఆ 3 రంగుల జెండా అని చెప్పేసి పెద్ద సౌండ్ పెట్టి దాన్ని ఇప్పటికీ చేశారు. ఆడికి మేము గట్టినే చేసినాం. అయితే నిరుద్యోగులు అయితే ఇప్పటికే తీవ్ర ఆగంతో ఉన్నారు. ఆల్రెడీ మీకు నిరసన తగిలింది. స్థానిక సంస్థ ఎలక్షన్ నిరుద్యోగులు పోటీ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం దామోదర్ గారు, మీరే అంటున్నారు కదా ఇంతమంది పోలీసులు ఉన్నారు, బందోబస్తు, బ్యారికేడ్లు ఇవన్నీ ఉన్నాయని. అవన్నీ ఉంటేనే మీరందరూ ఆయనకి నిరసన సెగ పెట్టారు. ఇవన్నీ లేనప్పుడు డెఫినెట్ గా మీరందరూ ఆయన మీద దాడిలో లేకపోతే నిరసనలో గట్టిగా ఉంటాయి కదా. కాబట్టి పోలీస్ బందోబస్తు పెట్టడంలో తప్పేమో. అంటే మేడం మేమే అనుకున్నామంటే సీఎం గారు వస్తున్నారు కదా, సరే అంటే యాక్టివ్గా ఉండే ఒక 50 మందిని 60 మంది నిరుద్యోగులను పిలిచి మేబీ చర్చ డిబేట్ ఇప్పుడు మనం ఎలా డిబేట్ ఉందో అలా డిబేట్ లాగా పిలిచి మీ సమస్య ఏంటో చెప్తే మేము వింటాం, ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మీరు కనీసం నిరుద్యోగ సమస్య గురించి ఏం మాట్లాడకుండా, ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడుకుంటే మన నిరుద్యోగులు కోపం రాదా మేడం? 45 నిమిషాల పాటు ప్రతి నిరుద్యోగ కూడా గుండెని అదిం పట్టుకుని 1 నిమిషం సరే ప్రకటిస్తాడా, నోటిఫికేషన్ గురించి ప్రకటిస్తాడా చెప్పి నిమిషం ఎదురు చూస్తూ ఉన్నారు. దిల్సునగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎల్బీనగర్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఏ విధంగా అనుకున్నామంటే కేవలం నిరుద్యోగులు ముందల ఒక్కసారి మీరు చూడండి మేడం, మీ ముందర కూర్చున్న వాళ్ళు ఎవరు ముందలంతా అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మీ స్టాఫ్ స్టాఫ్ ఉన్నారు. రియాజ్ గారు ఉన్నారు, బల్మూరు వెంకట ఆనే ఉన్నారు, చనగం దగ్గర గారు ఆనే ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఫోన్ చేసి నిరుద్యోగులు ముందర కూర్చోని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ముందర వాళ్ళు ఎందుకున్నారు? మమ్మల్ని కనీసం బారికేడ్ కూడా దాటనీలే, అక్కడక్కడ ఆపేసినారు. మళ్ళీ మా చుట్టుపక్కల కూడా పోలీసులు మళ్ళీ ఏమన్నా చేస్తారేమో ధర్నాగిరిలా అని చెప్పేసి
మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే డిమాండ్ చేస్తూనే ఉన్నాం, మీరు మధ్యలో ఈ చెప్పేటువంటి పకోడీ గల మాటలు నమ్మకండి. మేము ఇప్పటి కూడా మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం, డైరెక్ట్ మీరే చర్చకు రండి. మరొకసారి చిక్కడబా లైబ్రరీకి వస్తారు, ఎక్కడికి వస్తారా మీ ఇష్టం. అది మనం ఓపెన్ డిబేట్ పెట్టి మాట్లాడుకుంటాం సార్, ఎందుకంటే సమస్య మాది. ఆ బాధ ఏందో మేము చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీళ్ళు మధ్యలో ఉండి నిరుద్యోగులందరూ మా పక్షానే మన పక్షానే ఉన్నారు, ఎటువంటి ధర్నా చేయలేసరికి ఇక వారు కూడా ఏ సమస్య లేదని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. కానీ మళ్ళీ చెప్తున్నాం మేడం, మరొక జంజీ ఉద్యమం త్వరలో స్టార్ట్ అయ్యింది తెలంగాణ మాత్రం బరాబర్గా. ఈ రోజైనా సరే ఉద్యమం నోటిఫికేషన్ వస్తా అనుకున్నాం, కానీ ఇప్పటికీ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులు కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు, వారు కూడా ఉవ్వెత్తి నిగిసిపడతా ఉన్నారు. నేపాల్లో ఏ విధంగా అయితే జంజీ వచ్చిందో మరొకసారి తెలంగాణలో జంజీ రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్. సో ఆస్మా గారు, మధ్యలో వాళ్ళెందుకు వీళ్ళెందుకు నేనే మాట్లాడతాను డైరెక్ట్గా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ మీకు నిరాశ ఇచ్చారు అని చెప్తున్నారు కాబట్టి ఏం చేయదలుచుకున్నారు, ఏం అడగదలుచుకున్నారు? వాళ్ళు అన్నారు కదా ఎవరిచ్చిరు ప్రకటన అని, చూడండి నిరుద్యోగులకు జాబ్ ప్రకటన ఏం చెప్పబోతుండో ముందే చెప్పేసి మానవతరే ముందే చెప్పిన లీడర్స్, వీళ్ళిద్దరు లీడర్స్ కాంగ్రెస్ లీడర్స్ ఏనా వీళ్ళు? మేడం ఇంకో మాట, కాంగ్రెస్ లీడర్స్ ఆ రోజు మానవతరాయ్ గారు December 9వ తారీఖు నాడు పాల బ్యాగ్ తీసుకుని రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఒక నిమిషం చూపిస్తాను ఆ వీడియో మేడం, ఉందండి, ఒక నిమిషం ఆగండి. పాల ప్యాకెట్ నేను కూడా ఉన్నా ప్యాకెట్లన్నీ తీసుకుపోయి మానవతరాయ్ గారి ఇంటి దగ్గర నుంచోండి. చెప్పండి ఆస్మా. ఎందుకు నిల్చుంటాం, వాళ్ళ అట్లాంటి వాళ్ళకి పాల ప్యాకెట్లు వేస్ట్ చేయం మేము, అవసరం కూడా లేదు మాకు. పాల ప్యాకెట్ ఏం చేయమంటారో అడగండి అంటున్నాను. కాచుకొని తాగుతామే కానీ, కాకపోతే మేడం ఇక్కడ ఆకునూరి మురళి సార్, దేవసేన మేడం, కోదండరాం సార్, బల్మూరి వెంకటన్న, అద్దంకి దయాకర్ గారు, రియాజ్ సార్, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో అలాగే మా నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. కానీ ఈ రోజు వాళ్ళు స్టేజ్ పైన ఉన్నారు, మేము బారికేట్ అవతల ఉన్నాము, మేము స్టేషన్ లో ఉన్నాము, నిరుద్యోగులం బారికేట్ అవతల ఉన్నాము. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? సరే నేనే చెప్తా, మనకెవ్వరు మీరు నేనే నిరుద్యోగులమే అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇంతమంది సమక్షంలో ఉండి కూడా నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? కేవలం కనీసము ఒక్క నిరుద్యోగి అయినా, ఒక్క విద్యార్థి అయినా స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని మాట్లాడిర్రా? అవకాశం ఇచ్చిర్రా? ఎంతసేపటికి మిమ్మల్ని వాళ్ళు పొగడా, వాళ్ళని మీరు పొగడా, ఇదే సరిపోయింది. మీ డబ్బా పరస్పర డబ్బా మీరే కొట్టుకున్నారు అంతే తప్ప అక్కడ నిరుద్యోగులకు ఎవరికైనా అవకాశం ఇచ్చారా? మా సమస్యలు చెప్పుకోవడానికి కనీసం మాకు మైక్ ఇస్తే కదా మీకు తెలిసేది, ఇవ్వలేదు. అసలు అది ఎట్లుందంటే ముందర బిర్యానీ పెట్టి నువ్వు తినవా అన్నట్టు ఊరిచ్చినట్టుంది. ఊరిచ్చి మొత్తం ఆయన ఇంకా ప్రసంగిస్తాడేమో అని అనుకునే టైంలో ఇంకా ఏమన్నా చివరిసారిగా చెప్తాడేమో. 40,000 ఉద్యోగాలు అన్నారు, ప్రకటన చేసిర్రు, చేయలేదని చెప్పకండి, ఆల్రెడీ స్టేట్మెంట్లు కూడా ఇచ్చిర్రు. మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా, మీరు చదువుకుంటా కూర్చోండి, ఎవరు కూడా ఎలక్షన్ లో తిరగకండి అని చెప్పిన మనిషి ఈ రోజు సీఎం గారు ఈ రోజు ఎట్లా మర్చిపోయారు ఆ మాట? ఈ రోజు రావడానికి రీజన్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు 10 మేడం, రేపు ఎలక్షన్ స్టార్ట్, ఇదేమైనా వర్కౌట్ అవుతుందేమో అని కూడా అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే లోకల్ ఎలక్షన్ వర్కౌట్ అవుతుండొచ్చు. వినండి, లోకల్ ఎలక్షన్ లో ఏమైనా వర్కౌట్ అవుతుండొచ్చు. 1000 కోట్లు నిధులు ఇట్లా ఇచ్చినామంటే విద్యార్థులు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలంగాణలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందులో కొంతమంది ఒక 20% మాత్రమే క్యాంపస్ లో ఉన్నారు. మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంది? వచ్చే 1000 కోట్ల నిధులు కూడా నిరుద్యోగులకు ఏమైనా లాభాన్ని చేకూరుస్తున్నాయా? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చి జీతాలను ఇస్తున్నాయా? లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తుందా? ఆ 1000 కోట్ల నుంచి మాకేమైనా నిరుద్యోగ భృతి వస్తుందా? నిరుద్యోగుల గురించి ఆలోచించకుండా ఇంత పెద్ద సభ పెట్టి ఏం లాభం? బహిర్గత సభ అంటే నిజంగా నేను చెప్తున్నా కదా, భూమి ఆకాశం కనిపించడం ఒకటే అనుకుంటున్నారా సీఎం గారు? మొత్తం బ్యారికేడ్లు చుట్టుముట్టు మొత్తం పెట్టుకొని పైన కింద నేను మొత్తము బహిర్గత సభ పెట్టినా ఎవరైనా రావచ్చు, నిరసన తెలిపొచ్చు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మమ్మల్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం ఒక విద్యార్థినైనా స్టేజ్ ఎక్కి మాట్లాడనివ్వకపోవడానికి రీజన్ ఏంది? పోలీసులను పెట్టడం కాదు, తను భద్రంగా ఉండడం తప్పు కాదు, కానీ మమ్మల్ని బంధించి ఆయన భద్రతను కోరుకున్నాడు కాబట్టి ఇది తప్పు అంటున్నాం మేము. మమ్మల్ని బంధించి ఆయన ప్రజాపాలన అని చెప్పేసి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అట, ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సరే, డెవలప్ చేయండి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ అయితే తెలంగాణలో మంచి డెవలప్మెంట్ అనేది మనకే జరుగుతుంది. కానీ ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి మీరు ఏం న్యాయం చేశారు ఈ రోజు? అసలు నిజంగా మీరు 1000 కోట్లు ఇచ్చినప్పటికీ విద్యార్థులు ఎందుకు సంతృప్తిగా లేరు? 1000 కోట్లు అంటే తక్కువనా?
మరి అంత పెద్ద జీవో ఇచ్చినామని చెప్తున్నారు. జీవో అందరికి కనిపించేటట్టు పెద్దగా తీసుకొని వచ్చారు. మరి అయినప్పటికీ కింద ఉండే నిరుద్యోగులు విద్యార్థులు ఎందుకు సంతృప్తిగా లేరు? ఆయన జీప్ ఎక్కగానే ఎందుకు వీళ్ళు ఇక్కడ ఆందోళనలు స్టార్ట్ చేశారు? అది కూడా డ్రామానేనా? వాళ్ళు కూడా నిరుద్యోగులు కాదా? వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులేనా? మీరు ఐడి కార్డులు ఐడి ప్రూఫ్లు చెక్ చేసే లోపలికి అలో చేశారు. అట్లాంటప్పుడు వాళ్ళు నిరుద్యోగులు కాదని అంటే ఇంకొకసారి అనకండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఈ రోజు చాలా ఎక్స్పెక్ట్ చేసిన మేము అనలేదమ్మా, మేము విద్యార్థులే అన్నాము, మేము విద్యార్థులే అన్నాము. సోదరులే ఆడ వచ్చిన వాళ్ళు విద్యార్థులు కాదన్నారు. కార్యకర్తలే మాక్సిమం కూర్చుంటారు అక్కడ. చూస్తా ఉంటే నేను పూర్వ విద్యార్థిని అబ్బా, పూర్వ విద్యార్థి నేను. నువ్వు కాదా నువ్వు కేసీఆర్ నువ్వు పోవా నీ కాలేజీ దగ్గర అయినప్పుడు మీటింగ్ దగ్గర కూర్చోలే, అక్కడ వెళ్ళాం మేము. నువ్వు కాదా మీ కార్యకర్తల కోసం పెట్టినా నిరుద్యోగుల కోసం? నిరుద్యోగుల కోసం ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులందరినీ ఎవరెవరైతే ముందంజలో ఉండి ఫైట్ చేస్తారో, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ముందడుగేసి ఫైట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు అరెస్ట్ చేశారు? అవసరమేముంది? మా అయితే ఒక వినతి పత్రం ఇస్తారేమో. పోలీసు వ్యవస్థ మొత్తం ఉంది కదా అక్కడ. మా అయితే వీళ్ళు తీసుకుపోయి ఇవ్వచ్చు కదా. ఒక్క వినతి పత్రం ఇవ్వాలి. ప్రాపర్ ఛానల్ గా పోవాలమ్మా, మీరు ప్రాపర్ ఛానల్ గా మీరు మీరు ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ షీట్ తయారవుతున్నప్పుడు మీరు అక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఎవరైతే మంత్రులను కలిసిర్రో ఇంకా XYZ ఎవరిని కలిసిర్రో, ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సో మరి వారి ద్వారా మీరు అన్న వారి ద్వారా మీరు రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇస్తామని మీరు ఏమైనా చెప్పిర్రా? హుటాహుటన మీదికి రావడం, ఆకస్మికంగా రావడం అనేది పోలీసు వాళ్ళు ఆపుతారు ఖచ్చితంగా. అది అదే కదా నేను అనేది. సిస్టర్ ఏమంటుందంటే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు వీలు కాలేదు అని అంటే, నేను అనేది ఏంది, బాధ్యత వాళ్ళ అడిగే హక్కు ఉన్నది. నిరుద్యోగులకు విద్యార్థులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉన్నది. అడగాల్సిన బాధ్యత అంటే వారిని ఉద్యోగాలు ఇవ్వాల్సినది కానీ వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. సో రెండింటి మీద నేను ఒకటి ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఈ స్కామ్లతో మీరే చెప్పాలి కాబట్టి ఫైనల్ గా మీతో మాట్లాడతాను. నేను ఒకసారి స్వామి యాదవ్ గారితో మాట్లాడిన తర్వాత దానికంటే ముందు దామోదర్ గారు అలాగే ఆస్మా గారు మీరిద్దరు ఒక విషయం చెప్పండి. సినిమా యాక్టర్లు మీలాంటి వాళ్ళే చాలా మంది వేలు లక్షల మంది అభిమానులు వాళ్ళకుంటారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్లో అంతగానం పెట్టుబడులు వచ్చినాయని చిరంజీవి గారు నాగార్జున గారు ట్వీట్లు చేస్తున్నారు, అభినందనలు చేస్తున్నారు. మరి ఇదే నిరుద్యోగులు బాధపడుతున్నారు, వాళ్ళకి నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకు వాళ్ళ సినిమాలు చూడాలి, వాళ్ళ టికెట్ల రేట్లు పెంచుకోవాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ ఇండస్ట్రీ బాగుపడాలి. వాళ్ళు బాగుపడితే రాజకీయ నాయకులు బాగుపడతారు. వీళ్ళకి సత్సంబాలు మంచిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ సంబంధాలు వీళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళని వాళ్ళు పరిరక్షించుకుంటారు. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకి ముఖ్యం. మేమంతా వీళ్ళ దృష్టిలో కింది స్థాయి వాళ్ళం. మేము ఓట్లు వేయడానికే పనికొస్తాం. అలాంటి వాళ్ళ సినిమాలు మీరు చూడకండి, బాయ్కాట్ చేయండి అంటున్నాను నేను. మీకు మద్దతు ఇవ్వనప్పుడు మీ పక్షాన ఉండనప్పుడు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు కూడా ఈ సినిమా హీరోల సినిమాలు చూడకండి, బాయ్కాట్ చేసి పడేయండి. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు అంటే టికెట్లు పెంచుకుంటారు, అన్ని పెంచుకుంటే వీళ్ళు చెప్పేస్తారు ఆ పెంచుకున్నా ఏమన్నారు వాళ్ళని. కానీ ఇక్కడ సామాన్యుడు నష్టపోతుంటే అడిగే దిక్కు లేదు. ఈ హీరోలు పెద్ద పెద్ద యాడ్స్ చేస్తారు. ఒక సోప్ గురించి లక్షల్లో ఖర్చు పెట్టి యాడ్స్ చేస్తారు, కోట్లలో ఖర్చు పెడతారు. ఒక సామాన్యుని గురించి నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు, నిరుద్యోగుల 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు అని ఇంతమంది మొత్తుకుంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు, 60,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్లు ఇచ్చిర్రు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేసిర్రు, అది ఇదని చెప్పేసి యాడ్స్ చేస్తున్నారు. సిగ్గుండాలి ఇలాంటి హీరోలకి. మీ సినిమాలు చూసేది ఎవరు? సామాన్య ప్రజలు. ఈ సీఎంలు పిఎంలు ఎవరు చూడరు మీ సినిమాలు, సామాన్యులు చూస్తారు. సామాన్యుల మీద బతుకుతున్నారు. ఈ రోజు బిగ్ బాస్ షో ఎవరి వల్ల నడుస్తుంది? సీఎం చూస్తున్నారా? సీఎం ఫ్యామిలీ చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? సామాన్యులు చూస్తున్నారు. సామాన్యులు చూసి ఓటేస్తే మీకు రేటింగ్ పెరుగుతుంది, మీకు డబ్బులు వస్తున్నాయేమో. అది మర్చిపోయి ఈ రోజు మా తరపు నుంచి మాట్లాడారు. అదే గ్లోబల్ సమ్మిట్ లో ఒక సామాన్యుడికి, ఒక నిరుద్యోగికి ఎందుకు అవకాశం లేదు? ఎవరిని ఎందుకు రానివ్వలేదు? ఒక రైతుని ఎందుకు ఆహ్వానించలేదు? గ్లోబల్ సమ్మిట్ రావడానికి చిరంజీవి స్పెషల్ హెలికాప్టర్ పెడతారా? ఎంత దూరం ఉంది మేడం ఆయన అక్కడ రావడానికి?
ఎంత దూరము అదే చిరంజీవి గారు ఆ రేవంత్ రెడ్డి గారు పిలిచిరని చెప్పేసి పోయిర్రు. అడగకపోయినా ఆయన ప్రజల మనిషి కదా, చెప్పుకునే మనిషి కదా, పాలిటిక్స్ లో కూడా కొన్ని రోజులు ఉన్నారు కదా, మరి సామాన్య ప్రజల జీవితాలు ఆయనకు కనిపిస్తలేవా? ఒక్కసారి ఒక్క ఏరియాకి చెప్పకుండానే వచ్చిపోకపోయిండు, మరి సమస్యలు చూసి వెళ్ళకపోయిండు. మరి రైట్. సో స్వామి యాదవ్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు?